యూఎస్ఏకి గ్రీన్లాండ్ ఎందుకు కావాలి? ట్రంప్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆర్కిటిక్ రీజియన్లోని రష్యా ఇంకా చైనా షిప్స్ వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కువైపోవడం వల్ల యూఎస్ఏకి నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుందని చెప్పేసి గ్రీన్లాండ్ కావాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. బట్ ఆ లెక్కను చూసుకుంటే ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ గ్రీన్లాండ్ లో ఒక పెద్ద బేస్ ఉంది అండ్ అది కూడా 1951-52 యుఎస్ గ్రీన్లాండ్ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారంగా పెట్టుకున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆల్మోస్ట్ 30 బేసెస్ వరకు యూఎస్ఏ కన్స్ట్రక్ట్ చేసింది వరల్డ్ వార్ 2 తర్వాత. బట్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ బేసెస్ ఇప్పుడు చెప్పినట్టు ఓన్లీ ఒక బేస్ యాక్టివ్ లో ఉంది. ఎందుకంటే అక్కడ ఒక బేస్ రన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ ఒక్కొక్క బేస్ అనేవి అక్కడ నుంచి రిమూవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ ఒకటే కావాలనుకుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ బేసెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవచ్చు. కానీ ఆ రీజన్ అది కాదు. వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది అక్కడ ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్. ఇది గ్రీన్లాండ్ మొత్తం పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఆర్కిటిక్ రీజియన్ లో ఐస్ కూడా మెల్ట్ అయిపోవడం వల్ల కొత్త కొత్త సీ రూట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ సెక్యూరిటీ, ఇట్స్ అబౌట్ పవర్ అండ్ రిసోర్సెస్. ఇందుకోసం యునైటెడ్ స్టేట్స్ గ్రీన్లాండ్ ని అనెక్స్ చేసుకుందాం అనుకుంటుంది త్రూ డైలాగ్. ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ మీద ఫుల్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద గ్రీన్లాండర్స్ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. బట్ చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది. వాట్ దీని మీద ఒక బిల్ కూడా యుఎస్ కాంగ్రెస్ పాస్ చేస్తుంది గ్రీన్లాండ్ ని అనెక్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి.